మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గులాబీ పార్టీలో మరో వికెట్ పడింది. ఆ పార్టీకే ముధోల్ మాజీ ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కూటికి చేరారు ఆయన. ఇవాళ ఉదయమే ఆయన మంత్రి సీతక్కను కలిసి మాట్లాడారు. అనంతరం సీఎం రేవంత్ తో భేటీ అయ్యారు. ఆయన్ను రేవంత్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆదిలాబాద్ జిల్లాలో విఠల్ రెడ్డి కీలక నేతగా ఉన్నారు. 2014-2018లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో కాంగ్రెస్ నుంచి గెలుపొంది బీఆర్ఎస్ లో చేరారు విఠల్. తిరిగి సొంత గూటికి వచ్చేశారు. గులాబీ పార్టీలో మరో వికెట్ పడింది. ఆ పార్టీకి ముధోల్ మాజీ ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. ఇవాళ్ల ఉదయమే ఆయన మంత్రి సీతక్కను కలిసి మాట్లాడారు. అనంతరం సీఎం రేవంత్ తో భేటీ అయ్యారు. ఆయన్ను రేవంత్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి. ఇటు విఠల్ రెడ్డి కూడా బీఆర్ఎస్ ను వదిలేసి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఇంతకు ముందు ఎలక్షన్స్ కి ముందు ఘర్ వాపసీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తుంది. ప్రెసెంట్ కూడా ఇంకా అట్లానే కాంగ్రెస్ లో ఒకప్పుడు కాంగ్రెస్ వదిలేసి వెళ్ళిన వాళ్ళు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చంటారు? సర్తాజ్, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టుగా కాంగ్రెస్ లో గర్వాపసి కార్యక్రమం కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో కూడా వాళ్ళ కుటుంబ నేపథ్యం అంటే ముధోల్ మాజీ ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండే ఆయన తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకి రావడం అన్నది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందుగా ఆయన పార్టీలోకి తిరిగి రావడం అన్నది ఆ జిల్లాకు సంబంధించి దాంట్లో కాకుండా ఆదిలాబాద్ జిల్లాలో చాలా బలమైనగా చెప్పవచ్చు. ప్రధానంగా చూస్తుంటే 2014-2018లో కూడా ఈ జి విఠల్ రెడ్డి అక్కడ ముధోల్ నుంచి 6 సార్లుగా ఎన్నికయ్యారు. అంతేగాని తండ్రి కూడా 2014లో టికెట్ కూడా ఉన్నది. సో ఏదైనప్పటికీ ఆయన బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం మారుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతున్న విషయాన్ని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటుగా మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి చేరుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఆయన పార్టీ కండువా కప్పి మంత్రి సీతక్క ఆహ్వానించడం జరిగింది. ఈయన ఆహ్వానాన్ని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో బలమైన సామాజిక వర్గం ఉన్నటువంటి విఠల్ రెడ్డి రావడం చాలా సంతోషకరమని కూడా అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఈసారి కాంగ్రెస్ పార్టీ విజయ దుదింబి మోగిస్తుందని కూడా స్పష్టం చేస్తున్నారు. 2014లో బీఆర్ఎస్ పార్టీలో చేరిన విఠల్ రెడ్డి తిరిగి సొంత గూటికి రావడం ఇవన్నీ చూస్తూ ఉంటే గర్వాపసి కార్యక్రమం కాంగ్రెస్ లో పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్టుగా అర్థమవుతుంది. గతంలో కొన్ని అంశాలపైన కూడా విభేదించి బయటికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలకి వస్తున్నారు. అది కూడా పార్లమెంట్ ఎన్నికల కంటే ముందుగా రావడం అన్నది రాజకీయంగా నిజంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూర్చినట్టుగా అవుతుంది. సత్తార్.